మోహన్ చంద్ర గారు ఒక ఫోటో తీసుకొచ్చారు నాది. ఇది ఫోటో కలరు బాగుంది, అద్భుతంగా ఉంది. కానీ ఒక పెద్ద మనిషిలాగా ఉంది. ఇది యువకునిగా లేదు, యువకునిగా ఉన్నప్పటి ఫోటో వేరే తిరిగి ఉంటుంది. వయసు వచ్చినాక బాడీలో మార్పులు వచ్చి ఈ విధంగా మారుతుంది. మార్పు సహజం, ఎందుకంటే ప్రకృతిలో మారని వస్తువు ఏదీ లేదు. ఏదైనా ఎప్పుడూ నిత్యము మారుతూనే ఉంటుంది. రూపురేఖలు మారుతూ ఉంటాయి. వయసు పెరిగింది, ఫోటోలో ఈజీగా కనపడుతుంది, ఎవరైనా గుర్తుపట్టచ్చు. ఈరోజు అల్వాల్ నుండి ఇక్కడికి వచ్చి సైనికుడి దగ్గరికి వచ్చి ఈ ఫోటో ఫ్రేమ్ నాకు అందించారు. వారికి హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. పల్లె మోహన్ చంద్ర గారు గొప్ప గొప్ప కార్యక్రమాలు నిర్వహిస్తుంటారు. ఇంతకుముందు ఒక టీవీ యాక్టర్లతో ఒక పెద్ద సభ ఏర్పాటు చేశారు. అక్కడ చీఫ్ గెస్ట్గా పిలిచారు. అందరూ టీవీ యాక్టర్లు చూశాను, చాలా సంతోషం అనిపించింది. రవీంద్ర భారతిలో కూడా ఒక ప్రోగ్రాం పెట్టబోతున్నారు. వీరికి చాలామంది కళాకారులు పరిచయము, మంచి మంచి కల్చరల్ ప్రోగ్రామ్స్ నిర్వహిస్తుంటారు. మంచి మంచి డాన్సర్ల నుంచి వాళ్ళకి అవకాశం ఇస్తున్నారు. ఈ విధంగా మన కళామ తల్లికి చక్కటి సేవలు అందిస్తూ మన యొక్క కళలను ప్రోత్సహిస్తున్నారు. ఎందుకంటే ఏదే కానీ ఎప్పుడు ఏదో తీరుగా ఈ విధంగా వీడియోలో వస్తుంటే ప్రజలకు తెలుస్తుంది. లేకపోతే అన్ని మూలలు పడిపోతే ఏం ప్రయోజనం లేదు. మన కళలను వెతికి తీసి 10 మందికి చూపెట్టి పంచుకున్నప్పుడే ఆనందం వస్తుంది. ఈ కళలను పోషించాలంటే ఇలాంటి కార్యక్రమాలు నిర్వహించాలి. ఇప్పుడు రవీంద్ర భారతిలో కూడా ఒక కార్యక్రమం చేయబోతున్నాడు, చాలా సంతోషము. ఈ విధంగా మన కళామ తల్లికి చక్కని సేవను అందిస్తున్నారు, మన యొక్క కళలను అభివృద్ధి చేస్తున్నారు. వారికి ఇప్పుడు ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. భవిష్యత్తులో ఇంకా చక్కని కార్యక్రమాలు నిర్వహించాలంటూ మన కళామ తల్లికి అద్భుతమైన సేవలు అందించాలంటూ కోరుకుంటున్నాను. జై హింద్.